6వ తరగతికి సంబంధించి జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వర్చువల్ ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్గా ఎలా చూడాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అనే లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన అనంతరం ఆన్లైన్ ల్యాబ్స్ అనేటువంటిది పేజ్ ఓపెన్ అయింది. గమనించండి. జెర్మినేట్ సీడ్స్ టు అబ్జర్వ్ హౌ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ సీడ్స్ అనేటువంటి అంశం థియరీ పార్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి ల్యాబ్ మాన్యువల్కి అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఎన్సిఆర్టీ వారి ల్యాబ్ మాన్యువల్కి అనుగుణంగా ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విద్యార్థుల్లో ఎక్స్పెరిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా రేకెత్తించేదానికి వీలయ్యేటువంటి ఒక చక్కని వెబ్సైటు థియరీ పార్ట్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా ఇచ్చి ఉన్నారు. రైట్ సైడు 3 రోస్ కనిపిస్తున్నాయి. ఆ రోస్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే థియరీ, ప్రొసీజర్, యానిమేషన్, సిమ్యులేటర్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి సబ్ టైటిల్స్ కనిపిస్తున్నాయి. మనం సిమ్యులేటర్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసాం. సిమ్యులేటర్ని క్లిక్ చేయగానే మనకి లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా ఎలా ఈ సీడ్స్ జెర్మినేట్ అనేటువంటిది తెలుస్తుంది. దీనికి కావాల్సినటువంటి ఏమేమి పరికరాలు కావాలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒక బౌల్ తీసుకుంటున్నాము. అట్లాగే గ్రాము, మూంగ్ అనేటువంటి సీడ్స్ని తీసుకుంటున్నాం. నేను ఇప్పుడు గ్రామ్ని ఎంపిక చేసుకున్నాను. గ్రాముని ఎంపిక చేసుకోగానే ఇక్కడ సీడ్ సెలెక్టెడ్ అని వచ్చింది. గమనించండి. నేను ఒక సీడ్ని ఎంపిక చేసుకున్నాను. రెండిట్లో దాన్ని బౌల్లో యాడ్ చేయమంటుంది. యాడ్ సీడ్స్ని క్లిక్ చేశాను. చూడండి, సిమ్యులేషన్స్ ప్రకారం నేను ఎంపిక చేసుకున్నటువంటి సీడ్స్ ఆ బౌల్లోకి వచ్చేసాయి. మరి ఇవి జెర్మినేట్ కావాలంటే మనం యాడ్ వాటర్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయాలి. యాడ్ వాటర్ బటన్ క్లిక్ చేయగానే ఒక బీకరు నీటిని ఈ సీడ్స్లోకి పోస్తుంది. సీడ్స్ పూర్తిగా మునిగితే కానీ జెర్మినేట్ కావు. మరొకసారి యాడ్ వాటర్ని నేను చేస్తున్నాను. గమనించండి. 200 ml ఒకసారి, 200 ml మరొకసారి వాటర్ యాడ్ అయ్యాయి. ఇంకా సరిపోలేదు. మరలా నేను యాడ్ వాటర్ బటన్ని క్లిక్ చేశాను. సో 600 ml ఆఫ్ వాటర్ని నేను యూజ్ చేశాను. ఆ సీడ్స్ మొత్తము దాంట్లో ఉన్నాయ విషయాన్ని గమనించండి. దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఒకరోజు రాత్రి అంతా నానబెట్టాలి. సోక్ 1 night అనేటువంటి బటన్ ఉంది. ఒకరోజు రాత్రి అంతా సీడ్స్ని నానబెట్టాం. నానబెట్టిన తర్వాత రోజు ఏం చేయాలో విషయం కూడా ఇక్కడ థియరీ పార్ట్ ఉంది. ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేయాలి. ఒక వెట్ క్లాత్లో ఆ నానినటువంటి విత్తనాలన్నింటినీ ఉంచాలి. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ వస్తుంది. గమనించండి. డ్రైన్ వాటర్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయగానే దానికి అనుగుణంగా మనకి వర్చువల్గా నీళ్లు మొత్తం ఒక క్లాత్ను ఉపయోగించి మొత్తాన్ని ఫిల్టర్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ కవర్ సీడ్స్ అనేటువంటి బటన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వర్చువల్గా క్లాత్లో ఆ సీడ్స్ ఏవైతే సోక్ అయి ఉన్నాయో వాటిని కవర్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే దానిపైన డిస్క్రిప్షన్ కూడా స్పష్టంగా తెలుస్తుంది.
నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అబ్జర్వ్ ద నెక్స్ట్ డే అనేటువంటి బటన్ని క్లిక్ చేశాను. తర్వాత రోజు మనం గమనించినట్లయితే అబ్జర్వ్ నెక్స్ట్ డే, లిటిల్ స్ప్రౌట్స్ కమింగ్ అవుట్. డే 1లో ఉన్నప్పుడు ఎలా ఉంది, డే 2లో ఎలా ఉంది, డే 3లో ఎలా ఉందో మనం గమనించవచ్చు. అబ్జర్వ్ ద నెక్స్ట్ డే. సీడ్స్ ఇక్కడ సెకండ్ డే, అలాగే థర్డ్ డే. గమనించండి, ఈ పిక్చర్లో చిన్న చిన్న స్ప్రౌట్స్ బయటకు వచ్చాయి వైట్ కలర్లో. అట్లాగే డే 3 వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో రావటం మనం గమనించవచ్చు. మరొకసారి నేను ఈ అబ్జర్వ్ ద నెక్స్ట్ డే బటన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ డే నెంబర్ కూడా మారిపోయింది. గమనించండి, డే 3. స్ప్రౌట్స్ కూడా చాలా ఎక్కువ సైజులో బయటికి రావటం మనం గమనించవచ్చు. ఇలాగ వర్చువల్గా అనేక విషయాల్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకోవటం కోసం ఈ దీక్ష ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి సిమ్యులేషన్స్ ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. అదే సందర్భంలో ఈ వర్చువల్ ల్యాబ్స్ను అందరూ విరివిగా ఉపయోగించి విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.